వాతావరణ కాలుష్యము, సెల్ ఫోన్ తరంగాల రేడియేషను, చెట్ల నరికివేత మరియు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కల్చరు పట్టణాల్లో రావడంతో ఈ పల్లెల్లో కనిపించే పిచ్చుక జాతి మరి అంతరించిపోతూ ఉంది. అంతరించిపోతున్న పిచ్చుక జాతిని సంరక్షించేందుకు మరి నేను మా ఇంటినే వాటికి ఆవాసంగా మార్చి తాగడానికి మరి ఎండాకాలం గుక్కడి నీళ్లు, తినడానికి గింజలు వేసి మరి వాటి సంరక్షణకు ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు వందలాదిగా పదుల సంఖ్యలో వచ్చే పిచ్చుకలు ఇప్పుడు వందలాదిగా వస్తున్నాయి. మరి అపార్ట్మెంట్ కల్చర్ పెరగడంతో వాటి నెలరాలిపోతున్నాయి నీళ్లు లేక. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో వాటికి తాగడానికి నీళ్లు, తినడానికి గింజలు వేసినట్టయితే వాటిని సంరక్షించడంలో అయితే వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మరి మానవ మనుగడకు ఈ పిచ్చుక జాతి ఒక కారణమవుతుంది. ఈ మానవ మనుగడు కొనసాగాలంటే ఈ పిచ్చుక జాతిని మనం సంరక్షించాలి. వాటిని సెల్ ఫోన్ తరంగాలతోటి మరి రాలిపోతూ ఉన్నాయి. వాటన్నింటినీ మనము ఇప్పుడు మా ఇంటి ఆవరణంలో ఉదయం వాటి సవ్వడితోటే అందరం నిద్రలేస్తాం. మాకు ఒక దినచర్యగా వాటి గింజలు వేయడము, నీళ్లు వేయడము, మా ఫ్యామిలీ మొత్తం వీటి సంరక్షణకు ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పిచ్చుక జాతిని సంరక్షించేందుకు మీ ఇంటి ఆవరణంలో నీళ్లు మరి గింజలు ఏర్పాటు చేసినట్టయితే వాటిని సంరక్షించడం అవుతామని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణకు ముందుకు రావాలని. ఎండాకాలము తాగడానికి నీళ్లు లేక మరి తినడానికి గింజలు లేక వేలాది పిచ్చుకలు నేలరాలిపోతున్నాయి. ఈ ప్రతి ఒక్కరూ మన ఈ మిద్దెల మీద కానీ ఈ గోడల మీద మట్టి చిప్పల్లో వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసినట్టయితే చాలా పిచ్చుకలను మనము సంరక్షించిన వాళ్ళం అవుతాము. మరి వాటిని బతకనిద్దాం, పిచ్చుకలను బతకనివ్వాలి. మరి మనం కూడా బతకాలంటే వాటిని బతకనివ్వాలి. మన మనుగడకు వాటిని మనం ఎక్కడైతే ఈ ఇంటి ఆవరణంలో గింజలు ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చి వాటికి మనము గింజలు నీళ్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వచ్చి వేలాదిగా వచ్చి వాటికి మన ఇంటి ఆవరణంలో కిలకిల రావాలతోటి శబ్దం చేస్తూ ఉంటాయి. Like and subscribe.